నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలోని తొలి ఏకాదశి ఏదైతే ఉందో దీన్ని భీష్మ ఏకాదశి అంటారు. ఏకాదశి దీన్ని పుత్ర ఏకాదశి అని కూడా అంటుంటారు. అసలు జయ ఏకాదశి అంటారు. అసలు జయ అంటే విజయం కలగడం. భీష్మ ఏకాదశి రోజు మనం పూజ చేస్తే విజయం కలుగుతుంది. ఏ రకంగా పూజ చేయాలంటే, భీష్ముడు ఎక్కడైతే తాను చిట్ట చివరి కొన ఊపిరితో తన ప్రాణాన్ని నిగ్గపట్టుకొని దాదాపు తన మరణాన్ని తాను పొందినటువంటి వాడు, తనకు ఏ రోజు కావాలంటే ఆ రోజు స్వచ్ఛందంగా మరణాన్ని, పరమాత్మలో తన శరీరాన్ని, తన ఆత్మను ఐక్యం చేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు చిట్ట చివరిగా భీష్ముడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు, కృష్ణుడిని పిలిపించుకున్నాడు, కళ్ళలోకి చూస్తూ ఒక్కొక్క నామంతో స్తుతించాడు ఆ స్వామిని. తనలో ఐక్యమైన తర్వాత కృష్ణుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం, ఆ రోజు అష్టమి రోజు ఇచ్చినటువంటి వరం వచ్చేటువంటి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రాణప్రదం. ఈ ఏకాదశి రోజు భీష్ముడికి అంకితం చేశాడు. భీష్ముడు పేరు మీద రావాలని ఈ ఏకాదశి రోజు ఎవరైతే విష్ణుమూర్తికి సహస్రనామార్చన చేస్తారో వాళ్ళందరికీ తప్పనిసరిగా జయం కలుగుతుంది. కాబట్టి ఇది జయ ఏకాదశి అన్నారు. మనకి ఏ కోరిక కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా కూడా ఏదైనా తీరాలి అంటే తప్పనిసరిగా ఈ జయ ఏకాదశి. ఇక అంతేకాకుండా ఇందులో ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణము అందరూ పెద్దలు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎవరైతే పుత్ర సంతానం లేరో, ఎవరికైతే సంతానం లేదో వీరు తప్పకుండా ఈ భీష్మ ఏకాదశి రోజు కనుక ప్రత్యేకమైనటువంటి ఒక పూజా విధానంలో పూజ చేసినట్టయితే తప్పనిసరిగా సంవత్సరం లోపల సంతానం ఉంటుందని, వారసులు కావాలనుకునేటువంటి వాళ్ళు, ముఖ్యంగా పుత్ర సంతానం కావాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా చేయవలసినటువంటి పూజ భీష్మ ఏకాదశి రోజు. ఈ పూజా విధానాన్ని తెలుసుకొని పూజ చేసి విష్ణు సహస్రనామాలను పారాయణం చేసినట్టయితే తప్పనిసరిగా మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి పసిపిల్లలు ఇంట్లో పారాడతారు అన్నది పెద్దలు చెప్పేటువంటి మాట. కనుక ఈ పూజను చేసుకుందాం, భీష్మ పితామహుడిని గుర్తు చేసుకుందాం. ఆయన అర్చించినటువంటి విధంగానే మనం కూడా విష్ణు సహస్రనామాల పేరుతో విష్ణుమూర్తిని ఆరాధిద్దాం, ఆయన కథాకథనాలను విందాం. ప్రతి ఒక్కరు కూడా ఇంట చిన్నపిల్లల ఆనంద పరవళ్ళు మా ఇంట్లో కూడా ఉండాలి అనుకునే అందరూ కూడా ఈ పూజను చేయండి, సంతాన ప్రాప్తిని పొందండి. నమస్తే.